అంటుడు. రిపేర్ చేయడానికి అది వనికి రావాలి కదా. ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా? మిగతాది కూడా కుంగిపోతుందా? మొత్తం గూలగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా? నిన్నటిదాకా మేడిగడ్డ మేడిపండులా మారిందన్నారు. అసలు రిపేర్ చేయటం అసాధ్యమన్నారు. మరమ్మతులు చేసినా ఇక పనికి రాదన్నారు. 1,00,000 కోట్లు బూడిదలో పూసిన పన్నీరన్నారు. వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతుందన్నారు. అన్నారం బ్యారేజ్ కూడా కూలిపోతుందన్నారు. నేడు మాత్రం మేడిగడ్డ మరమ్మతులు పూర్తి అంటున్నారు. అంటే ఇంతకాలం కాంగ్రెస్ చేసింది విష ప్రచారం అని తేలిపోయింది. 8 నెలల నుంచి చేసింది కాలాయాపనే అని రుజువైపోయింది. రిపేర్ల మాటున జరిగింది చిల్లర రాజకీయమేనని వెల్లడైపోయింది. ఇకనైనా కేసీఆర్ గారి జల సంకల్పాన్ని హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలి. వరప్రదాయిని లాంటి ప్రాజెక్టుపై విషం చిమ్మిన వారు లెంపలేసుకోవాలి.